నిన్న మధ్యాహ్నం అరౌండ్ 1:30కి మాకు కంప్లైంట్ వచ్చింది అమ్మాయి నుంచి, గర్ల్స్ హాస్టల్ నుంచి. ఇమీడియట్గా మా డైరెక్టర్ జంగారెడ్డి గారు ఈవినింగ్ 3 కల్లా వచ్చేసినారు. 3:30 కల్లా వచ్చి ఇమీడియట్గా మేము మా పోలీస్ని పిలిచాము. ఫోరెన్సిక్ టీమ్ అండ్ క్లూస్ టీం వచ్చినారు. వచ్చి వాళ్ళు ఇమీడియట్గా ఏదైతే ఉన్నాయో ఆడ ఏమైనా ఎవిడెన్సెస్ ఉన్నాయా అన్నది చెక్ చేసినారు. అండ్ ఆల్సో అక్కడ ఉన్న కింద కుకింగ్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి మెయిల్ స్టాఫ్ అందరినీ కూడా వాళ్ళు తీసుకుని వెళ్ళడం జరిగింది. సస్పిషియస్ కింద వాళ్ళ మొబైల్స్ అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. అండ్ ఏసీపీ గారు కూడా ఆ మొబైల్స్ అన్నీ చెక్ చేసినారు. మొబైల్స్లో కూడా ఏమి వీడియో అయితే ఉన్నట్టుగా ఏం లేదు. ఆల్రెడీ బహిరంగంగా మీకు ప్రెస్ రిలీజ్ కూడా చేసినారు ఆ ప్రకటన. సార్, ఇప్పుడు వార్డెన్ని నైట్ అదుపులోకి తీసుకున్నారు కదా, మళ్ళీ నైట్ పారిపోయిందని చెప్తున్నారు కదా స్టూడెంట్స్. లేదండి, అది యాక్చువల్గా వాళ్ళు స్టూడెంట్స్ డిమాండ్ ఏంటంటే ఆమెను ఇమీడియట్గా టర్మినేట్ చేయాలన్నారు. ఇమీడియట్గా టర్మినేట్ చేయడం జరిగింది. టర్మినేట్ అయిన తర్వాత 2 గంటల వరకు రాత్రి మేము అక్కడే ఉన్నాము. సో అప్పుడు స్టూడెంట్స్ ఏమన్నారంటే ఆ వార్డెన్ని టర్మినేట్ చేయండి అనేసి ఇంకా ఏదైతే ఉన్నాయో కొన్ని డిమాండ్స్ అవి ఇచ్చారు. సో ఇమీడియట్గా 4 డేస్లో మేము రెక్టిఫై చేస్తాం అనేసి మేము హామీ ఇవ్వడం జరిగింది. పిల్లలందరూ కూడా ఓకే అనేసి వెళ్ళి రాత్రి రిలాక్స్ అయినారు. ఇప్పుడు వాళ్ళు మెయిల్ కుకింగ్ స్టాఫ్ అండి. ఇప్పుడు 1000 మందికి భోజనం చేయాలి అంటే 100-150 కేజీల ఇది రైస్ కుక్ చేయాలి అంటే ఖచ్చితంగా మీకు మేల్ కుక్స్ అన్న వాళ్ళు కింద అవసరం ఉంటారు. వాళ్ళ పరిమితి ఏంటంటే ఓన్లీ అక్కడ వరకు కుక్ చేయడము, బయటికి వెళ్ళిపోవడము. అంతేగాని వాళ్ళకి కారిడార్స్లో కానీ ఆ పైన దీనికి కానీ యాక్సెస్ లేదు. అండ్ మెస్లో కూడా వడ్డించే వాళ్ళు, సర్వీస్ చేసే వాళ్ళు కూడా మా లేడీ స్టాఫ్ సర్వీస్. అసలు ఆ క్యాంపస్లో సీసీ కెమెరాలు పనిచేయట్లేదు అంటున్నారు. అది చూసారండి, ఆల్రెడీ పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. వాళ్ళు కలెక్ట్ చేసినారు. మాకైతే ఏం కనబడలేదు. అవి ఆల్రెడీ పోలీస్ వాళ్ళు కలెక్ట్ చేసుకున్నారు. సీసీటీవీ ఉన్నాయండి అన్ని చోట్ల. మొత్తం సిఎంఆర్ గ్రూప్ లో అన్ని చోట్ల సీసీటీవీ ఫుటేజ్ ఉన్నది. అదేం లేదు అనేది అట్లాంటిది ఏం లేదు. క్యాంపస్ లో కూడా అన్ని వర్క్ చేస్తున్నారు. పోలీసులకు ఇచ్చారా? అన్ని వాళ్ళ దగ్గర కావాల్సిన ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళకి తగ్గట్టుగా మేము సపోర్ట్ చేస్తున్నాము. అన్ని డివిఆర్లో అన్నీ కూడా రికార్డ్ అయి ఉన్నాయి. సో వాళ్ళకి ఎప్పుడు కావాలన్నా కానీ మేము దాన్ని ఇస్తాము. అదే కాకుండా మేము మా తరఫు నుంచి ఇమీడియట్గా కూడా ఒక ఎంక్వైరీ కమిషన్ వేసినాము. 5 లేడీ స్టాఫ్, సీనియర్ ప్రొఫెసర్స్ ఆల్రెడీ మా కాలేజీలోనే 18 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా వాళ్ళతో పాటు పోలీస్ వాళ్ళతో పాటు కూడా ఉన్నారు. అక్కడ వాళ్ళు కూడా వెళ్ళి పిల్లలతో మాట్లాడి ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేస్తున్నారు. అండ్ వాళ్ళకి 100% భరోసా ఇస్తున్నాము. మేము రాత్రి అంతా కూడా ఇక్కడే ఉన్నాము. ఇప్పుడు కూడా పొద్దున్నే మార్నింగ్ 8 కల్లా వచ్చేసి ఉన్నాము. మేము మా అమ్మాయిలు అంటే మా అమ్మాయిలు అండి. వాళ్ళు సిఎంఆర్ కాలేజ్లో స్టూడెంట్స్ అంటే మా అమ్మాయిలు. వాళ్ళ భద్రత